సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామంలోని ప్రజాపాలన ప్రభుత్వ పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జి జగదీష్ రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు లేకుండా ఇళ్ల స్థలం ఉండి తాటాకులో లేదా గడ్డో ఏదో ఉండటానికి నేడున్నటువంటి కడుపేద వాళ్ళకి ముందుగా ఇవ్వమని చెప్పాం. ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రతి నిరుపేదకి, ఇంటి లేనటువంటి నిరుపేదకి అందరికి ఇల్లు ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ కోరిక. ఆ రకంగా ఈ 4 పథకాలకి రేషన్ కార్డులు కూడా ఇప్పటికీ ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లుగా అరువులు తీసుకుంటే మంచిది. ఇంతకు ముందు అర్హత లేని కూడా ఉన్నాయని చెప్పి గ్రామ సభలో మీకు లిస్టులు పెట్టాం. మరి మీకు ధైర్యం ఉంటే ఎవడన్నా అర్హత ఉండి జగదీష్ రెడ్డి గారి లాగా 10 ఎకరాలు పొలం ఉండి కూడా తీసుకుంటే అవి ఇచ్చేస్తే మంచిది, ఇంకొక పేదవాళ్ళకి వస్తాయి. ఇంతకు ముందు ఈ కార్డు వైద్యానికి కూడా పనికొస్తుందని చెప్పి బియ్యం వద్దులే, ఎప్పుడన్నా హాస్పిటల్ పని వచ్చినప్పుడు తెల్ల కార్డు ఉండాలని చెప్పి అందరూ తీసుకున్నారు. ఇప్పుడు హెల్త్ కార్డులు సపరేట్ గా పెడుతున్నాం. ఈ కార్డు రేషన్ కార్డు మీ హాస్పిటల్కి పనికిరాదు. హెల్త్ కార్డు అందరికి ఇస్తాం. డబ్బులున్నోళ్ళు కూడా జబ్బు వస్తుంది, వాళ్ళు కూడా ఇల్లు చేయించుకోవచ్చు. కానీ ఈ రేషన్ కార్డు వల్లనే మాకు హెల్త్ కార్డు కూడా ఉంటది కాబట్టి మళ్ళీ అందరూ తీసి పెట్టుకుంటే నిజమైనటువంటి పేదవాళ్ళకి ఇబ్బంది వస్తుంది. లేని నిరుపేదలకు వెళ్లే కార్యక్రమాలు మాకు అవసరం లేదని చెప్పి మీరే వాలంటరీకి ఇస్తే ఏ ప్రభుత్వమైనా సక్రమంగా నడవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఏ ప్రభుత్వమైనా పేదలకు చేయాలని ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాము, ఉన్నత వర్గాలకు ఏం చేయాలో జరుగుద్ది. ప్రతి ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళ పదవీ కాలంలో పూర్తి చేసుకుంటేనే వాళ్ళకి మనుగడ ఉంటుంది. పూర్తి చేయలేనటువంటి పార్టీలు, ప్రభుత్వాలు కొంచెం దూరం అవుతాయి. అది జగమెరిగినటువంటి సత్యం. అందుకనే మేము కూడా వాళ్ళు దగ్గర పెట్టుకొని ఒక్కొక్కటి జాగ్రత్తగా తప్పు జరగకుండా ఈ కార్యక్రమాలు పూర్తి చేసి తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి ఈ యొక్క అవకాశాలన్నింటినీ సమకూర్చాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. భర్త శ్రీనివాస్ గారు, రమణ భర్త గోపయ్య గారు, ఆహార భద్రత మాడుగుల రమణ గోపయ్య గారు సిద్ధంగా ఉండాలి. శివ నక్కల సుష్మిత, ఇందిరమైన్లలో నక్కల సుష్మిత శివ. ఆ కౌంటర్ లో మీకు సంబంధించిన